సాహితీ మిత్రులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఉదయబాబు మాస్టర్ కథలు ఛానల్కు మీ అందరికీ శుభస్వాగతం. ఈరోజు ఈ కార్యక్రమంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ ధారావాహికలో 54వ భాగం విందాం. ఆ భాగంలోకి వెళ్ళబోయే ముందుగా 53వ భాగంలో చివరి వాక్యాలను మరొక్కసారి గుర్తు చేసుకుందాం. సంగీత విభావరి గ్రాండ్ సక్సెస్ కావడం, ప్రభుదేవ్ మధ్యలో చేసిన హడావిడి, శ్రీకృష్ణతో ఆయన పాడిన డ్యూయెట్టు మొత్తం కార్యక్రమానికి ఒక నిండుదనాన్ని తెస్తే, కన్నుల పండువగా అతి విలాసవంతంగా జరిగిన వివాహం మరింత అత్యద్భుతమైన కార్యక్రమం అన్న అనుభూతి హాజరైన ప్రతి ఒక్కరికి మిగిలింది. ముహూర్త సమయంలో నూతన దంపతులను ఆశీర్వదించాక అక్కడ తెలుసున్న అందరికీ కూడా చెప్పి, ముఖ్యంగా ప్రభుదేవ్ గారితో కూడా చెప్పి మొత్తం తన వారందరితో ఇంటికి బయలుదేరారు శాస్త్రి గారు. అందరి సకల మర్యాదలు పూర్తయ్యాక 2 కార్లలో శాస్త్రి గారి బలగాన్ని ఎక్కించి వీడ్కోలు చెప్పారు నాగేంద్రరావు, ప్రభుదేవ్. కృష్ణ, ఒకవేళ నేను ఉండడం అంటూ జరిగితే రేపోసారి మీ ఇంటికి వస్తాను అన్నాడు ప్రభుదేవ్ శ్రీకృష్ణతో. హార్ట్ఫుల్ వెల్కమ్ అంకుల్ అని చెయ్యి ఊపాడు శ్రీకృష్ణ. ఇప్పుడు 54వ భాగంలో ప్రవేశిద్దాం. మర్నాడు ఉదయం 9 గంటలకు ప్రభుదేవ్ ఇంటికి వచ్చేయడంతో సంతోషంగా స్వాగతించాడు శ్రీకృష్ణ. హాయ్ మై డియర్ బాయ్ అంటూ భుజం చుట్టూ చేయి వేసి లోపలికి వచ్చిన ఆయనను అప్పుడే పూజ ముగించుకు వచ్చిన శాస్త్రి గారు ఆత్మీయంగా ఆహ్వానించారు. శ్రీకృష్ణ శారదాంబ గారిని పిలిచి ప్రభుదేవుని పరిచయం చేశాడు. రాత్రి చూశాను బాబు, వాడితో జియేట్ కూడా పాడేశారు. వాడేదో గాలి పట్టగాడు, అంత నచ్చిందా వాడి పాట మీకు అన్నారావిడ. ఆ ఆత్మీయతకు ఉబ్బిదబ్బిబ్బైపోయాడు ప్రభుదేవ్. వరుస కలిపేశాడు. అమ్మమ్మమ్మ, ఎంత మాట అక్కయ్యారు, ఎంత మధురిమ ఆ కంఠంలో. నిజంగా పూర్వజన్మ సుకృతం. మనసే అందాల బృందావనం, వేణుమాధవుని పేరే మధురామృతం. ఆ పాట మీరు వినే ఉంటారు. ఆ పాటలో సుశీలమ్మ గారి స్వరంతో వైణికుడి వీణ పోటీ పడుతుంది. ఒక చోట తారస్థాయిలో అది ఆమె సంగతులు పాడుతున్నప్పుడు ఆమె స్వరమో వీణానాదమో తెలియనంత అద్భుత సమ్మేళనం. సుశీలమ్మ గారి పాట పెట్టి అదే పాట శ్రీకృష్ణ అనుకరిస్తే ఎంతో విజ్ఞానవంతులు కూడా కొద్ది తేడాను గమనించవచ్చేమో కానీ అది 1% లోపు ఒకరే పాడినట్టుంటుంది అని నేను ఫిక్స్ అయిపోయాను. మీ పుణ్య దంపతులకు నా వందనాలు అన్నాడు. ఆయనకు కనీసం కాఫీ అయినా ఇస్తావా? కొడుకు ముచ్చటలో మైమర్చిపోతావా? భార్యను ఉద్దేశించి అన్నారు శాస్త్రి గారు. నేను పెళ్లివారి ఇంట్లోంచి వచ్చాన్ని మర్చిపోతున్నారు సార్. నాగేంద్ర నాకు పొట్ట నిండా దగ్గరుండి మరీ తినిపించి ఇక్కడ దింపేసి వెళ్ళాడు. మీకు అభ్యంతరం లేకపోతే శ్రీకృష్ణని నేను కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవాలి అన్నాడు ప్రభుదేవ్. తప్పకుండా సార్. చిన్నయ్య, ఆయన నీ గదిలోకి తీసుకువెళ్ళి వారికి కావలసిన అన్ని వివరాలు ఇవ్వు నాన్న అని పురమాయించి శారదాంబ గారు వంటింట్లో పనిలోకి వెళ్ళిపోయారు. శాస్త్రి గారు దినపత్రికలో ముఖం దూర్చారు. శ్రీకృష్ణ గదిలోకి అడుగు పెడుతూనే ఒక సెట్టింగ్లో అడుగు పెడుతున్నట్టు ఫీల్ అయ్యాడు ప్రభుదేవ్. అంత పరిశుభ్రంగా అమర్చబడిన గదిని 2-3 సార్లు పరికించాడు. గోడపై ఉన్న ర్యాక్ 3 అరలలోనూ మొదటి దాంట్లో కాలేజీ పుస్తకాలు, 2వ దాంట్లో సాహిత్య పుస్తకాలు, 3వ దాంట్లో సంగీతం పుస్తకాలు, తిరుమల తిరుపతి దేవస్థాన ప్రచురణలు ఉన్నాయి. శ్రీకృష్ణ ఆయన్ని కుర్చీలో కూర్చుండజేసి, మీకు ఏ వివరాలు కావాలన్నా అడగండి అంకుల్, చెబుతాను. కానీ ఇంటర్వ్యూ ఇచ్చే స్థాయి నాకుందా అని అనుమానం. నేను ఎప్పుడూ ఇంటర్వ్యూ ఇవ్వలేదు అంకుల్ అన్నాడు. బాలేవాడివయ్యా, ఈ రోజుల్లో తల్లిదండ్రుల మాట విని చదువుకుంటున్న కుర్రవాళ్ల సంఖ్య చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా తాము మొదటి ర్యాంకర్ అన్న అహంకారంతో ఉన్న వాళ్లను ఎంతోమందిని చూశాను. అన్నీ ఉన్న ఆకు అణిగమణిగి ఉంటుందన్న విధానంలో నిన్ను మాత్రమే మొదటిసారి చూస్తున్నాను. సరదాగా ఇంటర్వ్యూలాగే అడుగుతాను. నువ్వు తడబడినా పర్లేదు, స్పష్టంగా చెప్పు. ఫోన్లో రికార్డ్ చేస్తాను. ఈ అనుభవం వల్ల రేపు స్టూడియోలో భయం అనిపించదు. అయినా 100ల కొద్దీ స్టేజ్ ప్రోగ్రాంలు ఇచ్చిన వాడివి, నీకు భయం ఉంది అని నేను అనుకోను. ప్రారంభిద్దాము మరి అని అడిగాడు ప్రభుదేవ్. సరే అంకుల్ అన్నాడు శ్రీకృష్ణ. ఒక అనుభవజ్ఞుడైన టీవీ యాంకర్ ఎలా అడుగుతారో అలాగే ప్రశ్నలు అడుగుతున్న విధానానికి తన చాతుర్యంతో సమాధానాలు అలవోకగా చెప్పసాగాడు శ్రీకృష్ణ. అతని సమాధానాలు చెప్పే నేర్పులో కూడా ఎక్కడా గర్వం మచ్చుకైనా తొంగి చూడకపోవడం ప్రభుదేవుని ఆశ్చర్యచకితుడిని చేసింది. సుమారు 1 గంట సేపు సాగిన ప్రశ్న సమాధాన పరంపర సంతృప్తిగా సాగింది అనుకున్న ప్రభుదేవ్ దానిని పూర్తి చేశాడు. శ్రీకృష్ణ తనకు చూపించిన ఆల్బమ్స్, సన్మానాలు,
మార్కుల జాబితాలు అన్నీ చూసి అతని కృషికి ఎంతగానో సంతోషించాడు ప్రభుదేవ్. తనకు 8వ తరగతి నుంచి డిగ్రీ వరకు వచ్చిన ప్రతి మార్కుని నోట్ చేసుకున్న పుస్తకాన్ని చూపిస్తే ఆయనకి తన కొడుకు గుర్తుకొచ్చాడు. లాస్ట్ యూనిట్లో ఏ సబ్జెక్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయరా అని అడిగితే, అవన్నీ ఎక్కడ గుర్తుపెట్టుకోండి డాడీ, ఆ టీచర్లేమో సమాధానాలు రాసిన పేపర్లు ఇవ్వరు, తప్పులు ఏం చేశామో చెప్పరు, పోనీ ఫస్ట్ ఎవరికి వచ్చిందో కూడా చెప్పి ప్రోత్సహించరు, అన్నీ 1 నుంచి 5 లోపే, ఆ తర్వాత ఏం ఉండదు, పేరెంట్స్ మీటింగ్కి మీరు రారు, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏమో అమ్మ చూసి సంతకం పెట్టి అక్కడే ఇచ్చేయాలి, మార్కులు కావాల్సి వస్తే అమ్మని అడగండి, నన్ను తిడతారే అన్నాడు ఒకనాడు. నీ మార్కులు మీ అమ్మని అడగాల అని అడిగాడు తాను. అమ్మా చూడవే, నాన్న నా బుర్ర తింటున్నారు, టిఫిన్ పెట్టలేదా ఈ పూట అని అడిగాడు వాడు 2 అర్థాలు వచ్చేలా. ఏమండి మీరు ఇలా రండి టిఫిన్ పెడతాను అని డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచి పెట్టాల్సిందంతా పెట్టింది ఆవిడ. వాడు ఆవిడ కొడుకు మరి. తానే కాదు, ఇలాంటి ఎంతోమంది తల్లిదండ్రులకు ఇదే ఇబ్బంది, పిల్లల పెంపకాలలో లోపం. పోనీ ఒకరికి తెలుసు కదా అని సర్దుకుంటే ప్రతి విషయంలోనూ సర్దుకోవడమే మిగిలి చివరకు వాడు అమ్మ కూచో నాన్న కూచో అయిపోతున్నారు. ఇద్దరి మాట వినని వాళ్ళు సంఘ విద్రోహులవుతున్నారు. అరే భార్యాభర్తలిద్దరూ సమన్వయంగా పిల్లల్ని పెంచుకుందాం అని లేకపోతేలా? ఎటుపోతోందో ఈ దేశం అని అనుకుని నిట్టూర్చిన ప్రభుదేవుని అడిగాడు శ్రీకృష్ణ. అంకుల్, ఏమిటి దీర్ఘాలోచనలో పడిపోయారు? ఏం లేదు బాబు. సరే గాని నువ్వు ఉపాధ్యాయుడివే అవ్వాలని పట్టుబడుతున్నావట, ఎందుకని? ఆయన ప్రశ్నకి తన ఆలోచనలు ఆశయాలు అన్నీ వివరంగా చెప్పాడు శ్రీకృష్ణ. అంకుల్, మిమ్మల్ని ఒక మాట అడిగినా? అడగవయ్యా, మొహమాటం దేనికి అన్నాడాయన. విఐపి అంటే అతి ప్రాముఖ్యత ఇవ్వదగిన వ్యక్తి అని సమాధానం చెప్పాడు ప్రభుదేవ్. మీ దృష్టిలో సమాజంలో అటువంటి ప్రాముఖ్యత ఇవ్వగలిగిన అతి ముఖ్యమైన వ్యక్తులు ఎవరు అన్న శ్రీకృష్ణ ప్రశ్నకు, ముఖ్యంగా ప్రాణం పోసే డాక్టర్లు, న్యాయం చేసే లాయర్లు, పంట పండించే రైతులు, వీరందరూను అని చెప్పాడు ప్రభుదేవ్. మీరు కూడా ఉపాధ్యాయుల్ని మర్చిపోయారు. తల్లి తండ్రి తర్వాత సమాజంలో ప్రాముఖ్యత ఇవ్వవలసిన వ్యక్తి ఉపాధ్యాయుడే. ఈ విషయం నా దగ్గర చదవబోయే ప్రతి భావి భారత పౌరుడికి తెలియచేయాలనే ఉద్దేశంతోటే నేను ఉపాధ్యాయుని అవుదామని అనుకుంటున్నాను అన్నాడు శ్రీకృష్ణ. ఓ అలాగా, ఇప్పుడు అర్థమైంది అన్నాడు ప్రభుదేవ్. అమెరికాలో విఐపీలు అంటే ఇద్దరిని పరిగణనలోకి తీసుకుంటారట సార్. వాళ్ళు శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు. అలాగే ఫ్రాన్స్ దేశంలో అత్యున్నత న్యాయస్థానం కుర్చీలో కూర్చునే అవకాశం కేవలం ఉపాధ్యాయుడికే ఇస్తుందట. జపాన్లో ఉపాధ్యాయుడు ఏదైనా నేరం చేస్తే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్నాక మాత్రమే ఆయన అరెస్టు చేస్తారట. అదే కొరియాలో అయితే మన దేశంలో ఒక మంత్రి అనుభవించే సౌకర్యాలన్నింటినీ కేవలం తన గుర్తింపు కార్డు ఉపయోగించి అనుభవించే అవకాశం ఉందట ఉపాధ్యాయుడికి. ఇన్ని దేశాల్లో ఆయా విధాలుగా గౌరవింపబడుతున్న ఉపాధ్యాయుడు ఒక అతి సాధారణమైన వ్యక్తిగా పరిగణింపబడుతున్నాడు మన భారతదేశంలో. ఉపాధ్యాయుడు కూడా తనకు హక్కుగా రావాల్సిన జీతం గురించి, తాను సుఖంగా బ్రతకడానికి అవసరమైన మౌలిక హక్కుల గురించి గొంతెత్తుతాడు. తన శక్తి మేరకు పిల్లలకు విద్య నేర్పి అంతా కాకపోయినా కొంతవరకైనా న్యాయం చేస్తాడు. కానీ వాళ్ళకి ఎందరో ఉద్యోగులకు ఇచ్చే రాయితీలు కూడా ప్రభుత్వం వాళ్ళకి ఇవ్వరు. అయినా నేను ఉపాధ్యాయుని కావాలి అని అనుకున్నది ఈ గౌరవం కోసమో హక్కుల కోసమో కాదు సార్. మనం వేసిన విత్తనం మొలకగా మొలిచి మొక్కగా ఎదిగి వృక్షంగా ఎదిగినప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో మా నాన్నగారిని చూసి ఆయన పొందిన ఆనందం నేను కూడా పొందాలని. నేను ఒక విషయం బోధించినప్పుడు అది తనకు అర్థమై తిరిగి నాకు 100% ఆ విద్యార్థి వివరించి చెప్పగలిగిన నాడు ఉపాధ్యాయుడిగా నా జన్మ ధన్యం కదా. అటువంటి పరిపూర్ణ విద్య ఎందరికి వీలైతే అందరికీ అందిద్దామన్నదే నా అభిలాష. అందుకే నేను ఉపాధ్యాయుడిని అవ్వాలి అని అనుకుంటున్నాను అన్నాడు శ్రీకృష్ణ. నీ ఆలోచన బాగుందాయి. నువ్వు ఉపాధ్యాయుడు అయ్యావనుకో, తరగతిలో 50 మంది ఉన్నారనుకో, నువ్వు ఎంతగా కృషి చేసినా 40 మంది నువ్వు అనుకున్నట్టుగా తయారయ్యారనుకో, మిగతా 10 మంది ఎంత ప్రయత్నం చేసినా నువ్వు అనుకున్న స్థాయికి రాలేకపోయారనుకో, అందరికీ తెలివితేటలు ఒకే విధంగా ఉండవు కదా. అందుకు అడుగుతున్నాను. కేవలం ఆ 10 మంది వల్ల నీ విధి విధానాలు మానుకోలేవు కదా. అందుకే నీ ఆశయం సిద్ధించాలంటే ముందు ఏ ఉద్యోగం వస్తే ఆ ఉద్యోగంలో ప్రవేశించు. నీ చుట్టుపక్కల ఉండే విద్యార్థులను చేరదీసి నీ ఆశయం నెరవేర్చుకోవచ్చుగా అన్నాడు ప్రభుదేవ్. శ్రీకృష్ణ ఒక్క క్షణం ఆయన మాటలు విని అవాక్కయ్యాడు. ఇది మామూలుగా కాదు, బాగా ఆలోచించవలసిన విషయం. సరే, చాలా ఆలస్యమైంది, నీ బుర్ర తినేశాను. చివరిగా నాకు ఇష్టమైన పాట ఒకటి పాడేస్తే నేను సంతృప్తిగా బయలుదేరుతాను మరి అన్నాడు ప్రభుదేవ్. మీకు ఏ పాట కావాలో అడగండి అంకుల్ అన్నాడు శ్రీకృష్ణ. తహసీల్దార్ గారు అమ్మాయి సినిమాలు
మ్రోగింది వీణ పదే పదే హృదయాలలోనా. ఆ పాట పాడవా అడిగారాయన. శ్రీకృష్ణ చిరునవ్వు నవ్వాడు. పాట ఎత్తుకున్నాడు. ప్రభుదేవ్ దాన్ని కూడా రికార్డ్ చేసుకున్నాడు. చిన్నయ్య, ఏమిటి నీ కబుర్లతోనే ఆయన ఇబ్బంది పెట్టేస్తున్నావా ఏమిటి అంటూ లోపలికి వచ్చారు శాస్త్రి గారు. భలేవారు సార్, నేనే బయలుదేరుతున్నాను, మీరు వచ్చేశారు నవ్వాడు ప్రభుదేవ్. నాగేంద్ర గారు మీకోసం కారు పంపారు, అందుకోసం వచ్చాను నేను. మీరు ఎంతో అభిమానంతో మా ఇంటికి వచ్చి పిల్లవాడిని ఆశీర్వదించారు, మీకు నా కృతజ్ఞతలు అన్నారు శాస్త్రి గారు. పెద్దవారు, మీరు ఆ మాట అనకూడదు. నన్ను ఆశీర్వదించి హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పక మా ఇంటికి రావాలి. మరి బయలుదేరతాను అంటూ బయలుదేరాడు ప్రభుదేవ్. హాల్లోకి వచ్చాక అక్కడ ఉన్న తన కూతుళ్లను ప్రభుదేవ్కి పరిచయం చేశారు శాస్త్రి గారు. ఇందాక నేను వచ్చినప్పుడు వీళ్ళు లేరే అడిగాడు ప్రభుదేవ్. వాళ్ళు మేడ మీద గదుల్లో ఉన్నారు, సెలవులకు వచ్చారు. పిల్లలు హాయిగా వాళ్ళకి ఇష్టమైనంతసేపు పడుకుంటారు, ఆడుకుంటారు. అందుకని బాబు అన్నారు శారదమ్మ గారు కాఫీ గ్లాస్ అందిస్తూ. మీరు మా ఇంటికి వచ్చి ఇంతసేపు అయినా కూడా ఏమీ తీసుకోలేదు, కాఫీ అయినా తాగి వెళ్ళాలని మా కోరిక అన్న శాస్త్రి గారి మాటలకు ప్రభుదేవ్ తాపీగా కూర్చుని కాఫీ తాగి బయలుదేరాడు. శ్రీకృష్ణ శాస్త్రి గారు ఆయన్ని కారెక్కించి వీడ్కోలు చెప్పారు. సమాప్తం. ఇంతవరకు మీరు సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు కళ్ళ నుంచి జాలువారిన లేడీ సింగర్ 54వ భాగం విన్నారు. ఈ భాగంపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో సీనియర్ కథా రచయిత శ్రీ కొత్తపల్లి ఉదయబాబు రచించిన లేడీ సింగర్ 55వ భాగం విందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.